హాయ్ అండి. ఈరోజు మీ ముందుకో రెసిపీతో ముందుకు వచ్చేసాం. అమ్మడి బీరకాయ పచ్చడి చూడండి ఎలా చేస్తున్నారో రోకల్లో. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అందరూ మిక్సీలో పట్టుకుంటున్నారు, కానీ రోల్లో చేయడం వల్ల ఇవి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. గ్యాస్ ఉండదు. సరే, దీని గురించి ఇప్పుడు చూద్దాం ఏమేం కావాలి ఏంటి అనేది. ఫస్ట్గా ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. తర్వాత ఈ అమ్మడి బీరకాయని చిన్న ముక్కలు కోసుకోవాలి, మూకుట్లో వేసుకోవాలి. ఉడకబెట్టినాక ఇలా ఉంటాయి. నూనెతో కాదు, కొంచెం నీళ్ళ చొక్క వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని మెత్తగా గుజ్జు అక్కడ ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక దీన్ని మిక్సీలో పట్టుకుంటే ఇది త్వరగా గ్యాస్ అని అదని ఇదని వస్తుంది. ఇట్లా ఇది వాకల బండ, రేల మాకుల బండ. ఇది కరిగే కొందుగా మనకు ఆరోగ్యమే ఇస్తుంది. ఈ రోకల బండ రోజులకి ఎంత వలన ఇది కరిగి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. దీనివల్ల మనకు ఎటువంటి గ్యాస్ ఉండదు. ఈ మిక్సీలో పట్టుకుంటే వల్ల ఇవి అన్నిటికీ దారి తీస్తుంది. త్వరగా అరగదు, గ్యాసు, కడుపొబ్బరం, తనకు రుచి కూడా అంతగా ఉండదు, బాగోదు. ఇప్పుడు జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ఎండుమిరకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా నూరే తర్వాత వేసుకోవాలి. ఉడికించుని అమ్మడి బీరకాయ ముక్కలు వేయించుకోవాలి. వేయించుకున్న వీటిని కూడా మెత్తగా నూరుకోవాలి. పెట్టి లాగాలి చేయిబెట్టి. పచ్చడి ఎట్టాక పక్కగా తీసుకోవాలి. కొంచెం నలిగినాక పక్కగా తీసుకొని కొంచెం అప్పుడు చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు వేసుకోకపోతే వగరగా ఉంటుంది, కొంచెం పుల్లగా వగరగా ఉంటుంది. వేసి తొక్కుకోవాలి. పచ్చళ్ళలో ఇప్పుడు ఈ కాలం అరుదుగా చేస్తున్నారు. అందరూ మిక్సీలు, గ్రైండర్లో వేసుకుంటాం, ఫ్రిడ్జ్లో పెంచుకుంటాం, తింటాం అట్లా అలవాటు పడిపోయారు సుఖానికి. ఈ ఎప్పుడో వెనకటి కాలం పచ్చళ్ళు ఇప్పుడు చాలా అరుదుగా చేస్తున్నారు. వీటి వల్ల చాలా ఆరోగ్యం. ఈ పచ్చళ్ళు తినకపోవటం వల్ల అన్ని రోగాలకి గురవుతున్నాము. బీపీలని, షుగర్లని అన్నిటికీ ఇవన్నీ రోగాలు మనకు చూస్తున్నాయి. సగానికి సగం మంది రోగాలతోనే బాధపడుతున్నారు, ఆరోగ్యంగా లేదు. నూనె ఎప్పుడు తింటాం, మిక్సీలో, గ్రైండర్లో తింటాం. నూనెతో వేసుకున్న వాళ్ళే లేదు. ఆరోగ్యంగా ఉంటే నూనెతో తింటే అంత రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది అయింది, నూరుతాం. ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయ వేసి తొక్కుకోవాలి. ముందుగా ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి, తిప్పుకోవాలి. అవి నలిగిన ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి. శుభ్రంగా బొడ్లు తీసేసుకోవాలి. ఉల్లిపాయ అంత మెత్తగా దంచుకోవాలి, కచ్చా దంచుకోవాలి. మెత్తగా దంచితే బాగోదు, అందులో కలుస్తుంది. కచ్చా కంటే మనకు ముద్ద పెట్టినప్పుడు తగులుతూ ఉంటుంది. చిన్న చిన్న ముక్కలుగా దంచుకుంటే సరిపడతాయి. ఇప్పుడు వాళ్ళు పచ్చడి ఎట్ట చేయాలో కూడా తెలియదు. కొంతమందికి తెలియని వాళ్ళు ఉన్నారు, కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. అమ్మడి బీరకాయ పచ్చడి వల్ల చాలా ఉపయోగం ఉంది. ఒత్తిడి వెలిగించినప్పుడే కొంతమంది తింటారు. ఇది ఎప్పుడు అయినా తినచ్చు. ఒత్తిడి వెలిగిస్తున్నప్పుడు ఉసిరి చెట్టు కింద కూర్చొని తింటే శివలింగాహారం దగ్గర చాలా పుణ్యం. ఆయాలు మాత్రమే తినాలి, కారు ఎత్తుక్కొని కాయలు ఎక్కడ ఉన్నాయి పుట్టప్పుడు ఎత్తుక్కోరు కోసం. పచ్చడి రెడీ అయిపోయింది.
బండ కూడా అరుగుతుంది, నెమ్మదిగా బండ కూడా అరుగుతుంది. అరిగినందుకు చాలా ఆరోగ్యం. ఇలా రాహుల బండతో చేసుకోవాలి, చాలా మంచిది, చాలా అరుగుదల వేసింది, చాలా ఆకలి పడుతుంది కూడా ఈ పచ్చడి తినడం వల్ల. ఈ రాహుల బండ అరుగుదల వల్ల చాలా ఆకలి పడుతుంది. తెలుగు పచ్చడి రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అమ్మడి బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు కనుక ఈ పచ్చడి నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. కానీ అన్ని రోగాలు మనకు వస్తుంది. సగానికి సగం మంది రోగాలతోనే బాధపడుతున్నారు, ఆరోగ్యంగా లేరు. నూనె పొడి తింటాం, మిక్సీలో గ్రైండర్లో తింటాం, నూనెతో వేసుకున్న వాళ్ళే లేదు. ఆరోగ్యంగా ఉంటే నూనెతో తింటే ఎంత రుచిగా కూడా ఉంటుంది. ఇది అయింది నూరుతాం. ఉల్లిపాయ వేసి తొక్కుకోవాలి. ముందుగా ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి, తొక్కుకోవాలి. అవి నలిగిన ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి. శుభ్రంగా బొడ్లు తీసేసుకోవాలి. ఉల్లిపాయ అంత మెత్తగా దంచుకోవాలి, కచ్చా దంచుకోవాలి. మెత్తగా దంచితే బాగోదు, అందులో కలుసుద్ది. కచ్చా కంటే మనకు ముద్ద పెట్టినప్పుడు తగులుతూ ఉంటుంది. చిన్న చిన్న ముక్కలుగా దంచుకుంటే సరిపడుతుంది. ఇప్పుడు వాళ్ళు పచ్చడి ఎట్ట చేయాలో కూడా తెలియదు, కొంతమందికి తెలియని వాళ్ళు ఉన్నారు, కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. అమ్మడి బీరకాయ పచ్చడి వల్ల చాలా ఉపయోగం ఉంది. ఒత్తిడి వెలిగించినప్పుడే కొంతమంది తింటారు, ఎప్పుడు అయినా తినచ్చు. ఒత్తిడి వెలిగించినప్పుడు ఉసిరి చెట్టు కింద కూర్చొని తింటే శివలింగాహారం దగ్గర చాలా పుణ్యం. ఆయాలు మాత్రమే తినాలంటారు, ఎత్తుక్కొని కాయలు ఎక్కడ ఉన్నాయి, పుట్టప్పుడు ఎత్తుక్కోరు కోసం. పచ్చడి రెడీ అయిపోయింది. బండ కూడా అరుగుతుంది, నెమ్మదిగా బండ కూడా అరుగుతుంది. అరిగినందుకు చాలా ఆరోగ్యం. ఇలా రాహుల బండతో చేసుకోవాలి, చాలా మంచిది, చాలా అరుగుదల వేసింది, చాలా ఆకలి పడుతుంది కూడా ఈ పచ్చడి తినడం వల్ల. ఈ రాహుల బండ అరుగుదల వల్ల చాలా ఆకలి పడుతుంది. తెలుగు పచ్చడి రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అమ్మడి బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు కనుక ఈ పచ్చడి నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.